హలో అండి, వెల్కమ్ టు మీ క్షేమం. అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఇవాళ ఒక కొత్త రకమైన ఇడ్లీ అండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇడ్లీ చూపిస్తున్నాను. ఇది కనుక మీరు తిన్నారంటే ఇంకా మళ్ళీ ఎప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్ళని అవసరం లేదు, ఏ మందులు కూడా వేసుకొని అవసరం లేదండి. ఎంతో ఆరోగ్యకరమైన ఇడ్లీ అండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. మనం పొద్దున్న నానబెట్టుకుందామండి. ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు రాగులు నానబెట్టేసుకోండి. దానికి రాగులండి మన బోన్స్కి ఎంతో మంచిదంట. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు కదా రాగి జావా అంటే ఎండాకాలం తాగుతాం, అది ఒంటికి చలవ కూడా చేస్తుంది కదా. అంతే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, రక్తం తక్కువ ఉన్న వాళ్ళు కూడా తినేయచ్చు. అలానే పెద్దవాళ్ళకి నర్వ్స్ వీక్నెస్ ఉంటుంది కదా, నరాల బలహీనత, దానికి కూడా చాలా మంచిదంటండి. ఇక పూల్ మఖన అంటారా, అది కిడ్నీస్కి చాలా మంచిదంట. బ్లడ్ తిన్నారండి, ఎకోస్ప్రిన్ వాడుతూ ఉంటారు కదా ట్యాబ్లెట్, ఎకోస్ప్రిన్ బదులు రోజు పూల్ మఖనా తింటే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి. బ్లడ్ థిన్నింగ్ కూడా పనిచేస్తుంది. ఇడ్లీ రవ్వ ఇంకా మామూలుగా మనం వేసుకుంటాం కదా, అలా ఒక 1 కప్పు ఇడ్లీ రవ్వ అంతే. అన్నీ కలిపేసి మినప్పప్పు, రాగులు, పూల్ మఖనా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అండి. అది త్వరగా మెత్తబడిపోతాయి. పెట్టేసుకొని రుబ్బేసి పెట్టేసుకోండి చక్కగా. మనం ఇవన్నీ పొద్దున నానబెట్టేసుకొని రాత్రికి రుబ్బి పెట్టేసుకుంటే చక్కగా మరుసటి రోజుకి అవి పులుస్తాయి కదండి. మామూలుగా ఇడ్లీలు వేసుకున్నట్టే చూడండి, అంత సాఫ్ట్గా చేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా కలిపేసుకోండి. ఇడ్లీ రవ్వ కూడా ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టేసుకుంటే ఇడ్లీలు ఇంకా సాఫ్ట్గా వస్తాయండి. అప్పటికప్పుడు కడుక్కుంటే మటు కొంచెం గట్టిగా వస్తాయి ఇడ్లీలు. చూసారా, అట్లా కలిపేసుకొని పెట్టేసుకోండి. ఉప్పు వేయండి, సరిపడ్డ ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను. లేదా అంటే మార్నింగ్ వేసుకోవాలనుకున్న వాళ్ళు మార్నింగ్ కూడా వేసుకోండి, అది ఎప్పుడైనా కలుపుకోవచ్చు. ఈ ఇడ్లీలండి తింటే మనకి బోన్స్ కానీ, మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మగవాళ్ళకి కూడా బోన్ డెన్సిటీ పెరుగుతుంది. చక్కగా మనకి ఒక 45+ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా అన్నిటి నుంచి కూడా దూరం అండి. రాత్రికి నానబెట్టేసుకొని ఫర్మెంట్ అయిన తర్వాత అదిగోండి, చూసారు ఎంత చక్కగా పొంగిందా. ఇంకా నీళ్ళు కూడా కలపడం అవసరం లేదు, ఎందుకంటే నేను రాగుల్లో ఉన్న నీళ్ళు, పూల్ మఖనా ఉన్న నీళ్ళు వేసేసాను కదా. ఇంకా నీళ్ళు కూడా మనం ఎక్కువ ఏం కలపక్కర్లేదు. అందుకోండి ఆ కన్సిస్టెన్సీలో చేసుకోండి. మామూలు ఇడ్లీలా చేసుకుంటామో మనం అలానే. కానీ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇడ్లీలు, ఖచ్చితంగా వేసుకొని తినేసేయండి. రోజు తిన్నా కానీ ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇడ్లీ రవ్వ ఆ మాత్రం కూడా వద్దు అని అనుకున్న వాళ్ళు మొత్తం ఇంకో గ్లాసు ఆకులు కూడా ఎక్స్ట్రా వేసేసుకొని చేసేసుకోండి. ఇంకా నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకొని వేసేసుకోండి ఇడ్లీలు. ఇంకా లేట్ చేయకుండానండి, ఇది ఇంకా చక్కగా ఎంతో హెల్దీ ఇడ్లీ తినేసేయండి. ఇంకా మనం ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఇది కనుక రోజు మార్చి రోజు తిన్నారంటే, రోజు తినలేం కదండి ఏదైనా. ఇప్పుడు దీన్నే మనం ఊతప్పం కూడా వేసేసుకోవచ్చు. ఇదే పిండిని ఊతప్పం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర వేసేసుకొని దోశలాగా కూడా వేసుకొని తినేయచ్చండి. ఇవి ఒకరోజు ఇడ్లీలాగా వేసుకోవచ్చు, ఒకరోజు దోశలాగా కూడా వేసుకొని తిన్నారు అని అంటే హెల్త్కి ఎంతో మేలు చేస్తున్నాయి ఇవి. చూసారా, మనకు బయట రాగి ఇడ్లీలు అని దొరుకుతున్నాయి కదండి, అస్సలు టేస్ట్ ఉండట్లేదు. అందులో అది మినపప్పు వేస్ట్ చేస్తున్నారో బియ్యపిండి వేస్ట్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. కానీ ఇవి చూడండి, ఇలాగైతే మనం ఇంట్లో చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి కదా. దానికే పల్లి చట్నీనో కొబ్బరి చట్నీనో ఏదన్నా వేసుకొని తినేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.